హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టైలరింగ్ వీడియోస్ గురించి అంటే స్టిచ్చింగ్ ఛానల్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఇది చాలా ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండి. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఇది పూర్తిగా నాకు తెలుసని నేను చెప్పను, కానీ నాకు తెలిసినవి చెప్తాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే టిప్సే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంటెంట్ల గురించి నేను అది చేస్తే ఇంకా ఎలా చేయొచ్చు అనేది చెప్పగలుగుతాను. బట్ నాకు ఐడియా లేనప్పుడు నాకు ఐడియా ఉన్నవి ఎలా చేస్తే బాగుంటుందని అయితే చెప్పగలను. సో ఇది చెప్పాలంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఛానల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే స్టిచ్చింగ్ వీడియోస్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి, కానీ మనం చెప్పే విధానం అనేది చాలా మ్యాటర్ అవుతుంది. మనం చెప్పే విధానం, ప్రజెంట్ చేసే విధానం అంతా మ్యాటర్ అవుతుంది ఖచ్చితంగా. సో మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నామో అనేది చూసుకోవాలి కేర్ఫుల్గా. మీరు చెప్పేది అర్థం కావాలి ఆడియన్స్కి. స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు అసలు ఏమి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలన్నమాట. అంతలాగా ఉంటే మీ ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది. కానీ రికార్డింగ్ అది చాలా కష్టం నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా క్రాఫ్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. సో ఇదేనా అంతే కదా, ఆ కెమెరా సెట్ చేసుకోవడం అవనివ్వండి, అది వాయిస్ రికార్డింగ్, మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం. ఇక్కడే రికార్డ్ చేయాలి తీసేటప్పుడే. సో చుట్టూ నాయిస్లు ఇట్లాంటివన్నీ చాలా రకాలు ఉంటాయి, కష్టమే. కానీ మీరు చేయగలిగితే మాత్రం, మంచిగా చేయగలిగితే బాగా వస్తాయండి వ్యూస్. థంబ్నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ థంబ్నెయిల్ బట్టే కదా మనకు వ్యూస్ వచ్చేది. మీరు చెప్పే టిప్స్, బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఛానల్స్కి కూడా మీరు చెప్పేది అర్థం కావాలన్నమాట. సో అలా అర్థమైనప్పుడు మీ ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది. ఇంకోటి నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీరు అసలు వేరే ఛానల్స్తో కంపేర్ చేసుకోవద్దు. మీ కంటెంట్ అయినా సరే మీరు వేరే ఛానల్స్తో అసలు కంపేర్ చేసుకోవద్దు. అలా కంపేర్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు గ్రో అయిపోతున్నారు, నేను ఎందుకు అవ్వట్లేదు అనే ఇది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక టైంలో వస్తుంది. మన కంటెంట్ అనే కాదు, వేరే ఏ వీడియోస్ అయినా సరే మీరు అసలు చూడొద్దు, పట్టించుకోవద్దు. ఈ కంటెంట్ అనే కాదు, ఏదైనా అలా పట్టించుకోకుండా ఉంటేనే మీ ఛానల్స్ గ్రో అవుతుందండి. లేదంటే అదొక మెంటల్ టెన్షన్ ఒక రకంగా చెప్పాలి అంటే. అండ్ వీటిల్లో కూడా కాపీలు కూడా ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు కుకింగ్ ఉంది, కుకింగ్ ఇప్పుడు ఒక వంట ఉంది. ఆ వంట వీడియో అనేది ఒక 10 మంది ఉన్నారు, ఫర్ సపోజ్ ఒక 10 మంది యూట్యూబర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళల్లో ఇద్దరిద్దరు ఒక టైప్లో చేస్తారు అనుకుందాం కర్రీ, సేమ్ ప్రాసెస్లో సేమ్ ఇంగ్రీడియంట్స్తో. అది కాపీ కొడతాం కాదు, వాళ్ళ అలవాటు అది. అంటే వాళ్ళు ఎప్పుడు అలాగే వండుకుంటారు, సో అలాగే చేశారు వీడియో. అది కాపీ ఎట్లా అవుతుంది? ఇట్లాంటి వీడియోస్లో కూడా అంతే, సేమ్ ప్రాసెస్లో చేస్తారు. అండ్ వీటిల్లో కూడా చాలామంది కాపీనే చేసేది. ఇప్పుడు డిజైన్స్ ఉంటాయి, డిజైన్స్ అన్నీ వాళ్ళ ఓన్ డిజైన్స్ ఏమీ కాదు కదా, ఎక్కువ మంది కాపీనే చేస్తారు. కాపీ చేసి వాళ్ళ ఓన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూట్యూబ్ అంటేనే కాపీ అండి. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ అంటేనే కాపీ. ఏదైనా అంతే, క్రాఫ్ట్స్ అవనివ్వండి, ఏదైనా ఎవరో కొంతమందికి ఉంటుంది క్రియేటివిటీ, అంతే. ఆ క్రియేటివిటీని యూస్ చేసుకుని ఇప్పుడు వేరే వాళ్ళు ఎదిగారు అనుకోండి, వేరే ఛానల్స్ వాళ్ళకి ఎవరికన్నా ఎక్కువ గ్రోత్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు నాకైనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అరే నేను చెప్పింది వేరే ఎవరైనా చెప్పారనుకోండి, కొత్త విషయం ఏదన్నా, నా ఛానల్ ఇప్పుడు నాకు వ్యూస్ రాలేదు, వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది, అరే నేను చెప్పింది చెప్పారనిపిస్తుంది. కానీ వాళ్ళకి ముందే తెలిసి ఉండొచ్చు, అది నేను చెప్పిన తర్వాత చెప్పారు కాబట్టి నేను అనుకుంటాను కదా అట్లా. అది మనిషికి ఉండే సహజ లక్షణం, అంతే. అంతేగాని ఇవన్నీ పట్టించుకుని ఏమీ ఇది చేయాల్సిన పని లేదు. మీ పని మీరు చేయండి, అంతే. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. స్టిచ్చింగ్ ఛానల్స్కి ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి. మెయిన్ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యూస్ రావట్లేదు అనేసి మళ్ళీ మధ్యలో తీసుకొచ్చి ఇంకో కంటెంట్ పెట్టి అలా చేయొద్దు. ఒకటే కంటెంట్ ఫాలో అవ్వండి. నేను ఇదివరకు కూడా ఒక పెద్ద ఛానల్ చూశాను. సో స్టిచ్చింగ్ వీడియోస్ కష్టం అని చెప్పేసి నార్మల్ బ్లాగ్స్లోకి దిగిపోయిన తర్వాత తగ్గిపోయినాయి వ్యూస్. ఎందుకంటే అసలు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నదే దీనికోసం, స్టిచ్చింగ్ కోసం. అలాంటప్పుడు వాళ్ళు వేరే వీడియోస్ పెడితే ఎందుకు చూస్తారు చెప్పండి? సో మీరు ఏదన్నా ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు ఒకటే కంటెంట్ ఫోకస్ చేసి చేస్తూ ఉంటేనే వ్యూస్ వస్తాయండి. మధ్యలో మీరు దీనికి వ్యూస్ రావట్లేదు, ఇంకోటి ఏదో స్టార్ట్ చేద్దాం అనేసి అట్లా చేయొద్దు. సో అదే నేను చెప్పేది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్కి మానిటైజేషన్ అవ్వాలి అంటే వాయిస్ ఓవర్ ఉంటేనే బెటర్ అండి. ఊరికే మ్యూజిక్ పెడితే ఎవరికీ అర్థం కాదు. మీకు వ్యూస్ రావు, మానిటైజేషన్ తర్వాత రెవెన్యూ రాదు. వ్యూస్ రాకపోతే రెవెన్యూ ఏమొస్తుంది ఇంకా? సో కంపల్సరీ వాయిస్ ఓవర్ ఉండేలాగా చూడండి. వాయిస్ ఓవర్ ఉంటే మీ వాయిస్కి రికగ్నిషన్ వస్తుంది, మీ ఛానల్కి కూడా ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారనమాట అప్పుడు. సో మ్యూజిక్ కంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూడండి. అదే మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ వీటికి యూస్ చేసే ఐటమ్స్కి వచ్చేసరికి ట్రైపాడ్స్ ఏవైనా యూస్ చేయొచ్చండి. ఏదైనా సరే మనం పెట్టే యాంగిల్ని బట్టే ఉంటుంది. ఆ యాంగిల్ అనేది మెయిన్ కరెక్ట్గా ఉండాలి కదా.
సో ఆ యాంగిల్ అనేది కరెక్ట్గా ఉంటే రికార్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆడియన్స్కి. అండ్ మైక్ యూస్ చేయండి కంపల్సరీ. మీరు రికార్డ్ చేసేటప్పుడు కనుక వాయిస్ ఇస్తుంటే కంపల్సరీ అండి మైక్ యూస్ చేస్తేనే మీకు వాయిస్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఫోన్ ఏమో అక్కడెక్కడో ఉంటుంది, ఇక్కడ మీరు మాట్లాడుతుంటే అది చుట్టూ నాయిస్లు కూడా తీసుకుంటాయి కదా. సో మ్యాక్సిమం మైక్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.